టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది విలన్లు ఉన్నారు. వాళ్ళని తెరపైన చూస్తున్నంతసేపు చాలా భయంకరంగా బీభత్సంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అయితే నిజ జీవితంలో వాళ్ళు విలన్స్ అయితే కాదు. వాళ్లకు ఒక అందమైన ఫ్యామిలీ, అందమైన భార్యలు కూడా ఉన్నారు. అసలు ఈ టాలీవుడ్ విలన్ల భార్యలు ఎవరు, వాళ్ళు ఏం చేస్తుంటారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అంతకంటే ముందుగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమంది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విలన్స్లో ఒకరైన ఒకప్పుడు ఒక వెలిగిన విలన్ అమరీష్ పురి. ఈయన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో చాలా భయంకరమైన పాత్రలో ప్రతినాయకుడు పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. ఈయన టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, శాండల్వుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా నటించారు. అమరీష్ పురి భార్య పేరు ఉర్మిళా దివేకర్. చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ ప్రదీప్ రావత్. ఈయన సై ఛత్రపతి మూవీలో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ఎన్నో పలు సినిమాల్లో నటించారు. ప్రదీప్ రావత్ భార్య పేరు కళ్యాణి రావత్. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ ఆశిష్ విద్యార్థి. ఈయన పోకిరి, చిరుత వంటి సినిమాలతో విలన్ పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే టాలీవుడ్తో పాటు బాలీవుడ్, తమిళంలో కూడా విలన్గా ఎన్నో సినిమాలు నటించి మెప్పించాడు. అయితే ఆశిష్ విద్యార్థికి 2 పెళ్లిళ్ళు అయ్యాయి. అయితే మొదట రాజోషి బారో అనే ఆమెతో పెళ్లి అయింది. అయితే 2021లో వాళ్ళు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రూపాలి బారో అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ ముఖేష్ ఋషి. ఈయన నరసింహనాయుడు, ఇంద్ర సినిమాలో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో పలు సినిమాల్లో నటించారు. ముఖేష్ ఋషి భార్య పేరు కేశిని. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ జగపతి బాబు. ఈయన మొదటి ఇన్నింగ్స్లో హీరోగా రాణిస్తూ ఫ్యామిలీ స్టార్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా అదరగొడుతున్నాడు. లెజెండ్ సినిమాలో ఆయన నటన బీభత్సమని చెప్పాలి. జగపతి బాబు భార్య పేరు లక్ష్మి. ఈమె హౌస్ వైఫ్గా ఉన్నారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ రాహుల్ దేవ్. ఈయన ఒక్కడున్నాడు, దడ, ఇంటెలిజెంట్, నాయక్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విలన్గా. రాహుల్ దేవ్కు 2 పెళ్లిళ్ళు అయ్యాయి. మొదటి భార్య రీనాదేవ్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళ మధ్య చిన్న మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని ముగ్ధా గాడ్సే అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ సాయి కుమార్. ఈయన మొదటి ఇన్నింగ్స్లో హీరోగా, తర్వాత రామ్ చరణ్ నటించిన ఎవడో మూవీలో విలన్గా నటించి మెప్పించాడు. సాయి కుమార్ భార్య పేరు సురేఖ. ఈమె హౌస్ వైఫ్గా ఉన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ షాయాజీ షిండే. ఈయన ఆంధ్రుడు, ఠాగూర్, పోకిరి వంటి సినిమాలతో మంచి విలన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. షాయాజీ షిండే భార్య పేరు వందన షిండే. ఈమె ఒక హౌస్ వైఫ్. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక విలన్ కబీర్ దోహాన్ సింగ్. జిల్, సుప్రీం వంటి సినిమాల్లో విలన్గా యాక్ట్ చేసి మెప్పించారు. ఈమె భార్య పేరు సీమా చాహల్. ఈమె హౌస్ వైఫ్గా ఉన్నారు. చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న మరో విలన్ అజయ్. ఈయన ఒక్కడు, పోకిరి సినిమాలలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించి తర్వాత విక్రమార్కుడులో విలన్ పాత్ర పోషించి మెప్పించాడు. టాలీవుడ్లో చాలా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అజయ్ భార్య పేరు శ్వేత. ఈమె హౌస్ వైఫ్గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ దేవ్గిల్. ఈయన రచ్చ, మగధీర, అందాలరాముడు వంటి సినిమాలతో విలన్గా నటించి మెప్పించాడు. అయితే దేవ్గిల్ భార్య పేరు ఆర్తి దేవేందర్. చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ అశుతోష్ రాణా. ఈయన పటాస్, బలుబు, బంగారం వంటి ఎన్నో సినిమాలలో విలన్గా నటించి మెప్పించారు. అయితే అశుతోష్ రాణా భార్య పేరు రేణుక సహానే. ఈమె బాలీవుడ్ సినిమాల్లో యాక్టర్గా కొనసాగుతున్నారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ ప్రకాష్ రాజ్. ఇతను హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా నవరసాలు పిండేసే యాక్టర్ అని చెప్పాలి. అయితే ఆయనకు 2 పెళ్లిళ్ళు అయ్యాయి. మొదటి భార్య పేరు లలిత్ కుమారి. ఈమె డిస్కో శాంత్ గారికి చెల్లెల వరుస అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే ప్రకాష్ రాజ్ రెండవ భార్య పేరు పోనీ వర్మ. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ సోను సూద్. అసలు ఇతన్ని విలన్ అనడం కంటే హీరో అనడమే బెటర్. ఎందుకంటే సినిమాల్లో విలన్ పాత్రలో పోషిస్తున్నాడు తప్ప ఇతను నిజ జీవితంలో అయితే హీరోగానే గుర్తించాలి. ఇతను కరోనా టైంలో చేసిన సహాయం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఇతను అరుంధతి సినిమాతో మంచి విలన్గా గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సోను సూద్ భార్య పేరు సోనాలి సూద్. ఈమె హౌస్ వైఫ్గా ఉన్నారు.
టాలీవుడ్లో ఉన్న మరొక విలన్ రావు రమేష్. ఈయన డీజే, భీమ్లా నాయక్, నా స్వామి రంగ వంటి ఎన్నో మూవీస్లో నటించి విలన్గా మెప్పిస్తున్నారు. రావు రమేష్ భార్య పేరు సరస్వతి. చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ తరుణ్ ఆరోరా. ఈయన అర్జున్ సురవరం, ఖైదీ నంబర్ 150, కాటమరాయుడు, బోళాశంకర్ వంటి మూవీస్లో నటించి విలన్గా మెప్పించాడు. అయితే తరుణ్ ఆరోరా భార్య పేరు అంజల జవేరి. ఈమె ప్రేమించుకుందాంరా, చూడాలని ఉంది వంటి ఎన్నో పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే మరొక టాలీవుడ్ విలన్ రఘువరన్. ఈయన భాష, శివ ఇలా ఎన్నో సినిమాల్లో విలన్గా నటించి మెప్పించారు. రఘువరన్ భార్య పేరు రోహిణి. ఈమె ఒకప్పుడు హీరోయిన్గా రాణించి ప్రస్తుతం హీరోలకు తల్లి పాత్రలో నటిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న మరొక విలన్ సంపత్ రాజ్. ఈయన లౌక్యం, మిర్చి వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే సంపత్ రాజ్ భార్య పేరు శరణ్య. అయితే ఈమె కూడా యాక్టరే. తెలుగు, తమిళంలో నటించి మెప్పించారు. టాలీవుడ్లో ఉన్న మరొక విలన్ సింహ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రవణ్. ఈయన భార్య పేరు శ్రావణి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న అలనాటి విలన్ రావు గోపాలరావు. ఈయన అత్తకేముడు, అమ్మాయికి మొగుడు, అభిలాష, గ్యాంగ్ లీడర్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు. అయితే రావు గోపాలరావు భార్య పేరు కమల కుమారి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ విలన్స్లో మీకు ఎవరు బాగా ఆకట్టుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.